ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ జంప్ ఇన్ మై లైఫ్ ఎవర్. అంటే -100 నుంచి లిటరలీ -100. ఐ డెంట్ స్టార్ట్ ఎట్ జీరో. డ్యూరింగ్ గంగోత్రి ఐ స్టార్టెడ్ ఎట్ జీరో. ఆ సినిమా మంచి హిట్ అయినా కూడా ఐ కుడెంట్ మేక్ అ మార్క్, అది నా తప్పు. సో ఐ వాజ్ ఎట్ జీరో నుంచి ఆ సినిమా హిట్ అయినా నాకు ఇంకో సినిమా రాకుండా నేను ఫెయిల్ అయిపోవడానికి ఐ వెంట్ టు -100. ఫ్రమ్ -100 ఐ జంప్ టు +100. ఆ 200% జంప్ నేను మళ్ళీ నా లైఫ్లో ఎప్పుడు కొట్టలేదు, అంత రాదు. ఇంకెలా అంటే ఇంక ఎన్నైనా కూడా అడిషనల్సే తప్ప ఇంకా మల్టిపుల్ జంప్ అనేది ఇంకా నా లైఫ్లో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ జంప్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ స్టిల్ బీ ద బిగ్గెస్ట్ జంప్. కమింగ్ బ్యాక్ టు ఆల్ ద పీపుల్, రాజు గారు మీ అందరూ ఎన్ని చెప్పినా మీరు డబుల్ బీటర్. యూ డిజర్వ్ దాట్ బిగ్ క్రెడిట్. మేము ఎంత చెప్పినా మేమందరం ఓన్లీ సర్వీసే ప్రొవైడ్ చేసాం. మీరు మీ స్టేక్ అంతా డబ్బులు ఫిజికల్గా పెట్టి మీరు రిస్క్ తీసుకుని మా అందరికీ లైఫ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ఇందాక మీరు నాకు థ్యాంక్ యూ చెప్పారు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ రాజు గారు, ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, ఆర్యా ఇస్ నాట్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఆర్యా ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఫర్ మీ, సుకుమార్ గారు అండ్ ఎవ్రీథింగ్. నేను ఇంకా సుకుమార్ గారి టాపిక్ ఎందుకు రావట్లేదంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్. నేను మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడతా, కొంచెం అటు ఇటుగా మాట్లాడతానేమో అని టెన్షన్ వస్తుంది. సో నేను చాలా కంట్రోల్గా మాట్లాడతాను డార్లింగ్. I like to keep it brief and give only simple statements so you get the gravity of the rest of it. And people are very intelligent. They get it. If there's any one person in my life who has changed my life in the most, one thing in life lo, if I look back even 25, 30, 40 years after, if I'm there and I look back in my life, who's that one single person that had the maximum impact in your life? I would say it's none other than my director, Sukumar garu. I can't think of another person who's even remotely close. ఎందుకంటే మా అసోసియేషన్తో నా లైఫ్ మారిపోయింది. అంటే ఎలా అంటే ఎటు వెళ్ళాలి, ఒక ట్రైన్, ఒక ఇంజిన్ లాంటి నేను ఇలా ఫారెస్ట్లో వెళ్తున్నా, ఇలా వెళ్తున్నా, ఒక ట్రైన్కి ఏమి లేదు, లైక్ దెర్ ఇస్ నో ట్రాక్స్, దెర్ ఇస్ నథింగ్. ఆర్య అనే సినిమా ఆ ట్రైన్ తీసుకొచ్చి ఆ ట్రాక్లో పడింది. ఈ ట్రాక్లో ఫాస్ట్ వెళ్తానా, స్లో వెళ్తానా, ముందుకు వెళ్తానా, వెనక్కి వెళ్తానా అనేది నా పర్టికులర్ జర్నీలో ఉండే స్ట్రగులే, కానీ ట్రాక్ అయితే ఎక్కిన ఫిలిం అయితే ఆర్యనే, నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. అండ్ ఆ ఫిలింకి ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అనేది యూ గైస్ కాంట్ ఇమాజిన్ ఎట్ దట్ టైం. అంటే మేమందరం కొత్త వాళ్ళం, మాకు సీనియర్ టెక్నీషియన్ దేవిశ్రీ ప్రసాద్ అనమాట. అంటే అతను హీ వాజ్ లైక్ బూమింగ్ అంటే ఆనందం సినిమా, షేక్ ఆడియో, వర్షం,